హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. తర్వాత కీ కూడా చాలామంది వెయిట్ చేశారు. ఫైనల్గా కీ కూడా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఫైనల్గా చెక్ చేసుకున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, బ్రదర్ ఇలా 54 మార్కులు వచ్చినాయి. ఓకే, కొంతమంది 60 మార్కులు వచ్చినాయి, కొంతమంది 70 వచ్చినాయి, 80 వచ్చినాయి. ఇలా చెక్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే మెసేజ్ చేస్తున్నారు కొంతమంది. సో ఏంటంటే బ్రదర్ మరి రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వచ్చా అని చాలామంది అయితే అడుగుతున్నారు ఈ మార్కులకి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ అందరికీ, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ మీ యొక్క మార్క్స్ ఏంటంటే మీరందరినీ నేను ఒక్క మాట చెప్తున్నాను, ప్రాక్టీస్ అవ్వండి. ఎందుకంటే కట్ ఆఫ్ పర్టికులర్గా ఇంతే ఉంటుంది, మీకు వచ్చిన మార్కులకి జాబ్ వస్తుంది అనేది అయితే ఎవరూ చెప్పలేమండి. ఇదొకటి అయితే గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీకు 50 మార్కులు వచ్చినా ఎన్ని మార్కులు వచ్చినా రన్నింగ్ అనేది స్టార్ట్ చేయండి, ప్రాక్టీస్ అవ్వండి. అలాగే మీకు ఇది ఏప్రిల్ కదా, ఏప్రిల్ లాస్ట్ వీక్లో కానీ మే మంత్లో కానీ దీనికి సంబంధించి రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేస్తారు. 100% రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. రిజల్ట్స్లో ఏంటంటే మీకు పీఈటీ అండ్ పిఎస్టీకి ఎలిజిబిలిటీ లిస్ట్, అంటే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి పీఈటీ అండ్ పిఎస్టీకి అర్హత సాధించిన వారి లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. సో అందులో మీ నేమ్ ఉంటే మీరు పీఈటీ అండ్ పిఎస్టీకి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో అప్పుడు ఏంటంటే మీకు లిస్ట్లో నేమ్ ఉందనుకోండి, సో వెల్ అండ్ గుడ్, మీరు ఇన్నాళ్ళు చేసిన ప్రాక్టీస్ అనేది ఉపయోగపడుద్ది. ఒక్కసారిగా మీకు లిస్ట్లో నేమ్ వచ్చి మీరు ఇన్నాళ్ళు సందేహంలో పడి ప్రాక్టీస్ అవ్వకపోతే మీరు లాస్ అయిపోయినట్టేగా. సో ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. తర్వాత లిస్ట్లో నేమ్ లేదు, ఓకే, నేమ్ లేకపోతే మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఎన్నాళ్ళు చేసిన ప్రాక్టీస్ అయితే ఏం వేస్ట్ అయిపోదు. లిస్ట్లో నేమ్ లేదు, సో అక్కడ నుంచి రన్నింగ్ ఆపేసుకుని మళ్ళీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఆగస్టులో దానికి సంబంధించి మీకు ఇంకో నోటిఫికేషన్ అయితే ఉంది మనకి ఎస్ఐజీడీ కానిస్టేబుల్కి సంబంధించి. సో అప్పుడు కొంచెం గుడ్ నెంబర్ వేకెన్సీస్ ఆశించవచ్చు. సో ఇక్కడ ఒక విషయం చూసుకున్నట్టయితే ఇలా ఒక 3-4 అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. అన్న మీ 90+ స్ట్రాటజీ వల్ల నాకు ఎస్ఎస్జీడీ ఎగ్జామ్లో 112 మార్కులు వచ్చాయి, థ్యాంక్ యూ సో మచ్ అన్న అని మెసేజ్ చేయడం అయితే జరిగింది. నాకైతే కొంచెం హ్యాపీగానే ఉందండి, ఎందుకంటే వీడియోస్ అనేవి కొద్ది గొప్ప యూజ్ అవుతున్నాయి అన్న నాకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకసారి చూడండి, 90+ స్ట్రాటజీ మీద నేను వీడియోస్ చేశాను. అంటే మీకు ఎగ్జామ్లో 90 మార్కులు ప్లస్ రావడానికి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటి అనేది నేను క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. సో అవన్నీ విన్నవాళ్ళు క్లారిటీగా ఆ టాపిక్స్ ఏంటి అనేది 1 by 1 నోట్ చేసుకున్నారు, దాన్ని బట్టి ప్రిపేర్ అయ్యారు. ఓకే, వచ్చినాయి. కొంతమంది ఏంటంటే నెగిటివ్గా ఉన్నోళ్ళు, ఎందుకు బ్రదర్ 90+ మార్క్స్ అని భయపెడతారు, ఇంతకంటే తక్కువ మార్కులు వస్తే జాబులు రావా అంటే, జాబులు రాకుండా ఏముండవు. 90+ మార్క్స్ అంటే చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టు నీ దృష్టిలో పెట్టుకుని నేను ఇలా చెప్పడం అయితే జరిగింది, 90+ మార్క్స్ అని. సో ఇప్పుడు ఈ పర్సన్కి 112 మార్కులు వచ్చినాయి కదా రాసుకోరు, ఇతనికి నార్మలైజేషన్లో కొద్దో గొప్ప ఎన్నో కానీ పెరగచ్చు, లేదు ఇతని స్కోర్ ఇతనిలాగానే ఉండొచ్చు. ఓకే, 112 వచ్చినాయిగా, ఓకే, ఇతనికి ఏం పెరగకపోగా 112 లానే ఉన్నా కూడా ఈ పర్సన్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇతని కేటగిరీ మ్యాక్సిమం సిఐఎస్ఎఫ్ జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అర్థమైందా? ఇతను మరి ఈవెంట్స్ ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తారో, మరి మెడికల్ ఇతనికి ఏం ప్రాబ్లం లేకపోతే మెడికల్ ఫిట్ అయిపోతే ఖచ్చితంగా 100% జాబ్ వచ్చేద్ది. మరి అవన్నీ ఈవెంట్స్ అనేవి అతని చేతిలో ఉంటాయి కాబట్టి అవన్నీ మరి అతను చూసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే క్రెడిట్ మొత్తం మీదే, మీరే కష్టపడి చదువుకున్నారు, బాగా మంచి పర్ఫార్మెన్స్ చేశారు, మీకే మంచి మార్కులు వచ్చినాయి. రేపు అన్న రోజు మంచిగా ఈవెంట్స్ అన్నీ వేస్తే ఫైనల్లో జాబ్ కూడా ఈజీగా సాధించుకోవచ్చు మీరే. అర్థమైందా? సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మీరు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. వితిన్ 1 మంత్లో మీకు రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తారు. లిస్ట్లో నేమ్ ఉంటే వెల్ అండ్ గుడ్, ఆ తర్వాత మీరు ఎలాగో ప్రాక్టీస్ అనేది కొనసాగించుకోవచ్చు. లేదు అంటే డ్రాప్ అయిపోయి నెక్స్ట్ నోటిఫికేషన్, మీకు జీడీనే అంతగా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయిపోవచ్చు. ఎప్పుడైతే రిజల్ట్ రిలీజ్ చేస్తారో ఆ తెల్లారి ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదో వాళ్ళకి మంచి స్ట్రాటజీ వీడియోస్ చేసేస్తా. అర్థమైందా? మీరు మళ్ళీ ఏమేమి ప్రిపేర్ అయిపోవాలి ఆగస్టులో వచ్చే నోటిఫికేషన్ కానీ. ఆగస్టులో 100% నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఇంకా ప్రాక్టీస్ అయిపోవడమే, మీరు మైండ్లో పెట్టుకోండి అంతే, ఇంకా ఏమి ఆలోచించుకోవద్దు. ప్రజెంట్ రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అవ్వండి. రిజల్ట్ వచ్చిన తర్వాత విషయం తర్వాత చూసుకుందాం. రిజల్ట్ వచ్చిన తెల్లారే నేను వీడియోస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. రీజనింగ్కి సంబంధించి అర్థమెటిక్, జీకే అండ్ జిఎస్, ఇంగ్లీషు, మళ్ళీ ఏమేమి ప్రిపేర్ అయిపోవాలి, అసలు ప్రణాళిక ఏంటి, ఉద్యోగం సాధించడానికి గల స్కోప్ ఏంటి అనేది నేను ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై.